యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయమందు మనం ఆలోచించబోయేటువంటి అంశం ఏంటంటే, దేవుని పని చేసేటప్పుడు సువార్త కార్యక్రమాల్లో జరిగించేటువంటి పని విధానము దేవునికి మహిమకరంగా ఉండాలి. దేవుడు ఆశించేటువంటి విధంగా ఆ పని జరిగించవలసిన వారమై ఉన్నాం. అంటే నిలిచే పనిగా సువార్త పని కొనసాగించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. పని నిలవపోతే జరిగేటువంటి నష్టము చాలా భయంకరంగా ఉంటుంది. ఇది శాశ్వతమైనటువంటి పని, ఆత్మకు సంబంధించిన పని. ఈ పనిలో మూలమైనటువంటి ఆధారం ఏంటంటే గ్రంథాన్ని ఆధారం చేసుకొని దేవుని యొక్క సువార్త పని జరిగించాలి. సువార్త బోధ ప్రజలకి నేర్పించాలి. ఒకవేళ కానీ బోధ ఆరోగ్యకరమైనటువంటి బోధగా లేకుండా వాళ్ళ ఆత్మలకు అనారోగ్యకరమైనటువంటి విషయాలు బోధించిన వారైతే ఆ పని నిలిచేదిగా ఉండేటువంటి అవకాశమే ఉండదు. కాబట్టి దేవుని పని చేసేటప్పుడు జాగ్రత్తగా పని చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులో ఉన్నటువంటి సంఘానికి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం కాడి నుంచి 15వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలను మనము ఆలోచన చేద్దాం. ఇక్కడ గ్రంథకర్త నేర్పిస్తున్నటువంటి విషయాలు ఈరోజు మనందరం కూడా ఆలోచించవలసిన వారమై ఉన్నాం. దేవుని పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి, మెలకువగలిగి చేయాలి. లేఖనాలు అనుసరించి దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించి మనం చేయవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ కానీ అలాగ చేయకపోతే మనం నష్టపోవటం మాత్రమే కాదు, అనేక ఆత్మలు నష్టపరిచేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది పరలోకంలో ఉన్నటువంటి దేవుడికి ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, బాధాకరమైన పరిస్థితి. అందువల్ల దేవుడు పని చేసేటప్పుడు నిబద్ధత ఉండాలి, స్థిరచిత్తుడిగా ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. ఇది చాలా అవసరమైనటువంటి భాగం. ఇక్కడ మనకి పౌలు తెలియజేస్తున్నటువంటి విషయాలు మనం పరిశీలించినప్పుడు మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం కాడి నుంచి మనం చదివితే, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసింది, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. పౌలు తన వ్యక్తిగత విషయంతో మాట్లాడుతాను. మొదటగా ఏమంటున్నాడు? దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసింది. అంటే సువార్త పని చేసేటప్పుడు పౌలుకున్నటువంటి గొప్ప ఆలోచన చూడండి ఒకసారి. దేవుని కృప చొప్పున అనే మాటను చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అంటే ఎవరైనా సరే సువార్త పని చేస్తున్నారంటే దేవుని కృప బట్టి సువార్త పని చేస్తున్నారు. చాలామంది అనుకుంటారు, నాకున్న జ్ఞానాన్ని బట్టో, తెలివితేటలను బట్టో, ఉద్యోగాన్ని బట్టో, ధనాన్ని బట్టో దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడేమో అనుకుంటారు. కాదు, దేవుడు కృప చూపించి సువార్త పనిచేసేటువంటి అవకాశాన్ని దేవుడు మనకిస్తున్నాడు. అయితే ఈ కృపను దుర్వినియోగం చేసుకునే పరిస్థితి కూడా ఏర్పడద్ది. అది ఎప్పుడో మనము ఈ పాఠంలో అర్థం చేసుకుంటాం. అంటే దేవుడు సువార్త పని కొరకు వాడబడేట్లుగా నీ జీవితము దేవునికి అర్పణగా ఉండాలని దేవుడు ఆశించి నిన్ను తలంతులతో అభివృద్ధి చేసినప్పుడు ఆ తలంతులను సరైన రీతిగా ఉపయోగించకపోతే జరిగే నష్టము
చాలా ఉంటుంది. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు పౌలు అంటున్నాడు, దేవుని కృపను బట్టి నేను నేర్పరైన శిల్పకాన్ని వలె. అంటే సువార్త పని చేసేటప్పుడు నేర్పరతనం అంటే ఎక్కడైనా జ్ఞానాన్ని ప్రదర్శించడం కాదు. ఇక్కడ అంటే సువార్త పని ఎలా చేయాలంటే తెలివిగా, జ్ఞానంగా, జాగ్రత్తగా చేసేటువంటి ఒక విధానాన్ని సువార్త పనిలో చాలా ముఖ్యమైనటువంటి భాగమైంది. అందుకే పౌలు అంటున్నాడు, నేర్పరైన శిల్పకాన్ని వలె నేను పునాది వేసింది. అంటే పునాది వేయటము చాలా ప్రాముఖ్యం. ఇక్కడ చాలామంది సువార్త పని విషయంలో పునాది అనేది సరిగా లేకపోతే ఆ సంఘము కొంతకాలానికి నిలిచేటువంటి అవకాశం ఉండదు. కొంతమంది ఏం చేస్తారంటే దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటించకుండా వారు దేవుడి యొక్క వాక్యాన్ని వినటానికి వీళ్ళు కొంతమంది డబ్బును పంచటము, లేదా స్త్రీలకి చీరలు లాంటివి పంచటము, లేదా దుప్పట్లు పంచటము, లేదా ఆర్థికమైనటువంటి విషయాల్లో ఏదైనా వస్తువులు పంచటము, ఇలా చేసి వాళ్ళని ఆశ పెడతారు ముందు. తర్వాత వాళ్ళు వాక్యం వినాలన్నటువంటి ఆలోచనతో వాళ్ళు రారు అక్కడికి. ఏదైనా ఇస్తారేమో ఆలోచనతోనే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రజలకి ఆశ చూపించి లేకపోతే ఈ విధంగా అలవాటు చేసి దేవుడి వాక్యాన్ని విస్తరింపచేయాలి, బలపరచాలనేటువంటి ఉద్దేశం ప్రజల్లో కొంతమందికి ఉంటుంది. కానీ అది సరైనటువంటి పునాది కాదు. డబ్బుతో, వస్తువులతో, లేదా ఇంకా వేరేటువంటి కారణాల చేత జరిగేటువంటి భౌతికపరమైనటువంటి ఈ విధానం అనేది ఉంది కదా, అది ఎప్పటికైనా సరే పడిపోద్ది. ఆ పని ఉండదన్నమాట. బట్ పునాది ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క జ్ఞానాన్ని బోధించే, దేవుడి రాజ్య విషయాలను బోధించే సంఘము యొక్క పునాది జరగవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఒకవేళ అలా జరగకపోతే ఆ పునాది నిలవదు, పడిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. చూడండి, ఈ పౌలు నేర్పరైన శిల్పకాన్ని వలె నేను పునాది వేసింది. అయితే మరొకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకున్నాడు. పౌలు ఏం చేస్తుంది చూడండి. పౌలు ఏం చేస్తాడంటే ఆ రోజుల్లో సువార్త ప్రకటించి అక్కడ ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి తను మళ్ళా వేరే ప్రాంతానికి, వేరే దేశానికి అలాగా ప్రయాణం అవుతూ ఉంటాడు. ఆ క్రమంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ కార్యక్రమాలని, ఆ సువార్త పరిచర్య యొక్క ఆ బాధ్యతల్ని పౌలు వరకు అప్పచెప్పి వెళ్ళేవాడు. అప్పుడు ఆ అప్పచెప్పేటువంటి వ్యక్తి, ఆ సువార్త పని కొరకు అప్పచెప్పబడినటువంటి వ్యక్తి ఎలా చేయాలి పని అంటే జాగ్రత్తగా ఆ పని కట్టాలి అంటున్నాడు పౌలు. అంటే దేవుని పని జాగ్రత్తగా కట్టకపోతే చాలా ప్రమాదం ఉంది. తాను రక్షింపబడు, అలాగే తన బోధ వినే వాళ్ళని రక్షించుకునేటువంటి పరిస్థితి నుంచి దూరం అయిపోయే అవకాశం ఉంది. అందుకే ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకునేవాడు. కాబట్టి దేవుని పని విషయంలో జాగ్రత్త చాలా అవసరం. ఏదో నాకు ఇష్టం వచ్చింది నేను బోధిస్తాను, నాకు తెలిసింది నేను బోధిస్తాను, నేను చెప్పిందే నిజము అనేటువంటి వాస్తవాన్ని నేను కలిగి ఉన్నాను అనేటువంటి ఆలోచన చూసారా, అది సరైనది కాదు. దేవుని యొక్క వాక్యము ఏమి చెబుతుందో, దేవుడు లేఖనాల ద్వారా ఏదైతే సెలవిస్తున్నాడో దాన్ని బట్టే సంఘం యొక్క రూపము ఏర్పడుతూ ఉండాలి. సంఘము ఆ యొక్క వాక్యాన్ని బట్టి రూపాంతరము పొందుతూ ఉండాలి. అంతేగాని నీ సొంత జ్ఞానాన్ని, నీ సొంత ఆలోచనని, నీ సొంత అభిప్రాయాలని గ్రంథంలో నుంచి బయటికి తీసి ఇదిగో నేను చెప్పిన విషయాలు ఇక్కడ ఉన్నాయి అని చెప్పేసి వాటిని ప్రజలకు బోధించేటువంటి ఒక స్థితి ఉంది చూసారా, అది సరైనటువంటి విధానం కాదు. అందువల్ల చూడండి, ఇక్కడ పౌలు చాలా చక్కగా బోధిస్తున్నాడు. చూడండి,
వేయబడిన తప్ప మరి యొక్క పునాది ఎవ్వడు వేయకూడదు. కాబట్టి వేయబడిన పునాది తప్ప మరొక పునాది వేయబడకూడదు. ఏంది వేయబడిన పునాది? ఈ పునాది యేసుక్రీస్తే. యేసుక్రీస్తు బోధలు, ఆయన చెప్పినటువంటి విషయాలను బట్టి, అపోస్తులు ఏదైతే బోధించారో ఆ బోధన బట్టి సంఘము కట్టబడాలి. బైబిల్లో చెప్పని వాటిని బట్టి, బైబిల్లో తెలియజేయబడిన వాటిని బట్టి సంఘంలో కార్యక్రమాలు జరగకూడదు. చాలామంది ఏమనుకుంటారంటే బైబిల్కి వేరుగా కొన్ని చేయొచ్చండి, ఏం కాదు, అవి దేవుడికి మహిమకరమైనవిగా ఉంటాయి కదా, అది మంచిదే కదా, సంఘస్థులు ఎక్కువ సంఘం పెరిగిద్ది, వృద్ధి, అనేకులకి ఆ విషయాలు తెలుస్తాయి అని ఇలాగా వాళ్ళ సొంత ఆలోచనల్ని, సొంత నిర్ణయాలని ఈ సంఘంలో అమలుపరుస్తూ ఉంటారు. దానివల్ల సంఖ్య పెరగచ్చేమో కానీ దేవుడికి మహిమకరమైనటువంటి పరిస్థితులు ఏమాత్రం కూడా ఉండవు. దేవుడికి సంఖ్య కాదండి కావాల్సింది, నాణ్యత అవసరం. చాలామంది దీన్ని చాలా చాలా తేలిగ్గా తీసేస్తున్నారు. దేవుడు అన్ని కాలాల్లో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి మనం గమనించినప్పుడు ప్రతి యుగంలో కూడా దేవుడు క్వాలిటీ అయినటువంటి జీవిత విధానాన్ని చూశాడు కానీ సంఖ్యను చూడాల. కాబట్టి దేవుడు హృదయాన్ని, మనసుని బట్టి నిత్య జీవాన్ని ఇవ్వబోతున్నాడు. వాళ్ళ హృదయం యొక్క పరిశుద్ధతను బట్టి, వాళ్ళ మనసు యొక్క పరిశుద్ధతను బట్టి, వారి జీవితంలో జీవించేటువంటి విధానాన్ని బట్టి దేవుడు వాళ్ళకి నిత్య జీవం ఇవ్వబోతున్నాడు. కానీ సంఖ్యని బట్టి, విస్తారమైనటువంటి వాళ్ళ యొక్క లెక్కలేనటువంటి సంఖ్యని బట్టి దేవుడు నిత్య జీవం ఇవ్వడు. ఈరోజు మనుషులకి అర్థం కానటువంటి విషయం అదే. దేవుడికి కావాల్సిన నాణ్యత. దేవుడు అన్ని కాలాల్లో మనం చూసినప్పుడు నాణ్యతను కోరుకున్నాడు కానీ సంఖ్యను కోరుకోలే. ఈరోజు కూడా మనకు అర్థం కావాల్సిన విషయం అది. అందుకే పౌలు అంటున్నాడు చూడండి, ఇక్కడ వేయబడిన తప్ప మరి యొక్క పునాది ఎవడు వేయనేరడు. కాబట్టి ఏదైతే వేయబడిందో ఆ పునాది మీదే సంఘం కట్టబడాలి. ఆ బోధలోనే, ఆ ఉపదేశంలోనే సంఘం కట్టబడాలి. ఒకవేళ అలా కట్టకపోతే అది క్రీస్తు సంఘం కాదు, క్రీస్తు ప్రభు ఏర్పాటు చేసే సంఘం కాదు. అది క్రీస్తు యొక్క బోధనను బట్టి, క్రీస్తు యొక్క నీతిని బట్టి, పరిశుద్ధతను బట్టి ఏర్పడేటువంటి సంఘంగా ఉండాలి. ఆ బైబిల్లో రాయబడిన విధానం బట్టి మహిమగల సంఘముగా ఉండాలని చెప్పేసి ఎఫెసీ గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి సంఘం మహిమగలిగిందిగా ఉండాలంటే ఏం చేయాలి? బైబిల్లో చెప్పినటువంటి విషయాలను బట్టి మనము సంఘాన్ని అభివృద్ధిపరచాలి, సంఘాన్ని ప్రోత్సహించాలి, సంఘాన్ని ఆత్మీయంగా బలోపేతం చేయాలి. కానీ అలా కాకుండా సొంత అభిప్రాయాలు, లోకంలో జరిగేటువంటి అభిప్రాయాలని బైబిల్లో ఉన్నటువంటి విషయాలకు ఆపాదించి ప్రజలకు నేర్పించి వాళ్ళని తప్పుత్రో నడిపించడం అనేది సరైనటువంటి విధానము కానే కాదు. అందుకే ఆ పునాది యేసుక్రీస్తే అని చాలా స్పష్టంగా చదువుతున్నాను చూడండి. ఇక్కడ పునాది యేసుక్రీస్తే, ఆ పునాది మీద కట్టబడాలి సంఘం. ఎవరైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటి కట్టిన వాని పని కనబడును. కాబట్టి ఈ పునాది మీద కట్టేటువంటి పని వాళ్ళు బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి మొదలైన వాటితో కట్టిన వాని పని అవ్వపడుతుంది. ఆ దినమందు దాన్ని తేటపరచును. ఏ దినము? యేసు ప్రభు 2 రహస్యాలు వచ్చినప్పుడు ఎవరు నిలిచే పని చేశారా, వీళ్ళు కాలిపోయే పని చేశారా? నిలిచే పని ఎలాంటిదంటే సువార్త, యేసు ప్రభు బోధించినటువంటి బోధలు, అపోస్తల బోధనను బట్టి, దేవుడు వాక్యాన్ని బట్టి విత్తబడేటువంటి సంఘమే నిజమైనటువంటి దేవుడికి మహిమలేటువంటి సంఘమైంది. అది నిలిచేటువంటి సంఘం, నిలిచేటువంటి పని. లేదు ఇదిగో కర్ర, గడ్డి, కొయ్యకాలు లాంటివి, ఇవి కాలిపోతాయి, ఇవి నిలవు, బూడిదైపోతాయి. అలాంటి పని చేస్తే అది నిలిచేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో సువార్త పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. మనకి ఇష్టం వచ్చింది, మనకు తెలిసింది, మనకు నేర్చుకుంది,
మనకు ఇదిగో దీని గురించి అర్థమైందని ఆలోచించి మన సొంత విషయాల్ని గ్రంథం మీద ఆపాదించి వాటిని ప్రజలకు నేర్పించేటువంటి పనిలో ఉంటే దాని ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్ళిపోతారు. అది ఎంతంటే శాపానికి దారితీసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే గ్రంథకర్త ఏం చదువుతుంది చూడండి, ఇక్కడ వెండి వెలగలరాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన వాని పని కనపడను, ఆ దినమును దాన్ని తేటపరచును, అది అగ్నియే బయలుపరచబడును, అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పనిట్టుదో దాన్ని అగ్నియే పరీక్షించును. కాబట్టి అగ్నియే బయలుపరచద్ది, అగ్నియే పరీక్షించద్ది. అంటే నిలిచే పని చెయ్యాలా, కాలిపోయే పని చేయాలా, మహిమగల సంఘాన్ని ఏర్పాటు చేయాలా, మహిమ లేనటువంటి సంఘంగా దేవుని యొక్క ఆరోగ్యకరమైనటువంటి బోధకు అనుకూలంగా లేనటువంటి సంఘంగా ఉండాలా? ఈరోజు ఎవ్వరూ ఆలోచించట్లేదండి. జనాలు వస్తున్నారు, ఒక 50 మంది వస్తున్నారు, 100 మంది వస్తున్నారు. ఇంకా ఎక్కువ మంది రావాలంటే వాళ్ళకి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇలాంటి ఆలోచనలకి ముడిపడి మనుషులు ప్రయత్నం చేస్తున్నారు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించేటువంటి ఆలోచన, జాగ్రత్త, నిలిచే పనిగా ఉండేటువంటి పరిస్థితి అది లేకుండా పోయింది. అందువల్ల పౌలు 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం కానించి 15వ వచనం వరకు తెలియజేసిన సంగతి మనం ఆలోచించినప్పుడు చాలా స్పష్టంగా చెప్పాడు. కాలిపోయే పని గురించి చెప్పాడు. పని కాలిపోతే అది ఎంత ఎంత ఇబ్బందికర పరిస్థితి తెలుసా? తను రక్షింపడు, తన బోధ వినేవాళ్ళు రక్షింపడరు. ఇది చాలా ప్రమాదకర పరిస్థితి అని వాళ్ళకి అర్థం కావట్లేదా? అందుకే పౌలు అంటున్నాడు చూడండి, చివరిగా అంటున్నాడు, ఒక పని కాల్చివేయబడిన వానికి నష్టం కలుగును, అతడు తన మటుకు రక్షింపడు కానీ అగ్నిలోని తప్పించబడినట్టు రక్షింపడు. ఒకవేళ అతను రక్షింపడే అవకాశం ఉన్నట్టయితే రక్షింపడతాడు. కానీ ఎప్పుడు కాల్చివేయబడేటువంటి పనిగా ఉంటే అసలు రక్షింపడేటువంటి అవకాశమే లేదు. ఆ పని కాల్చివేయబడితే వానికి నష్టం కలుగును అనే మాట స్పష్టంగా చెబుతున్నాడు ఇక్కడ. ఒకవేళ తన మటుకు తను రక్షింపడతాడేమో అని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం చాలా స్పష్టంగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, పునాది మీద సంఘం కట్టబడాలి. 1, 2 కట్టేటప్పుడు జాగ్రత్తగా కట్టాలి. నేర్పే శిల్పకాన్ని వలె నేను పునాది వేసాను అన్నాడు పౌలు. కాబట్టి జాగ్రత్తగా నేర్పతనంలో సంఘాన్ని కట్టాలి. అంటే సంఘం కట్టేటప్పుడు ఏం జాగ్రత్త ఉండాలంటే, దేవుని వాక్యాన్ని బట్టియే సంఘం కట్టబడాలి. కానీ భౌతికమైనటువంటి పరిస్థితులను బట్టి, వాతావరణాన్ని బట్టి, వస్తువుల యొక్క విధానాన్ని బట్టి సంఘం కట్టబడేటువంటి అవకాశం ఉండకూడదు. ఓకే, తర్వాత ఏం చెబుతున్నాడంటే, ఆ పునాదికి క్రీస్తే ఉండాలి. తమ సొంత అభిప్రాయాలు, సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు బట్టి సంఘాన్ని కట్టకూడదు. 3వదిగా ఏం చెబుతున్నాడు, సంఘం కట్టేటప్పుడు నిలిచే పనిగా కట్టాలి, కాలిపోయే పనిగా కట్టకూడదు. నిలిచే పనిగా కట్టాలి, యథార్థమైనటువంటి పనిగా ఉండాలి, అది దేవుడు ఇష్టపడేటువంటి పనిగా ఉండాలి. ఒకవేళ కానీ ఆ పని అలా ఉండకపోతే నాశనం అయిపోద్ది. ఈరోజు మనం చూస్తున్నాము, అందరూ క్రిస్మస్ చేస్తూ ఉన్నారు. ఈరోజు క్రిస్మస్ మనం కూడా చేద్దామని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. అది మంచి పని కాదు. బైబిల్లో చెయ్యమని చెప్పండి, అది మహిమకరమైనటువంటి పని కాదు. ఒకవేళ నీకు అనుకోవచ్చు, జనాలు వస్తారు, బాగా విస్తారమైనటువంటి వాతావరణం ఏర్పడుద్ది, ఆహ్లాదకరంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, దానివల్ల చాలామంది ఇంకా ఎక్కువ మంది కూడుకుంటారు. ఇలాంటి అభిప్రాయాలు మనుషులకు ఉండొచ్చు.
దేవుని ఆజ్ఞను బట్టి కట్టేదే దేవుని యొక్క సంఘము, కానీ మనుషుల యొక్క ఆలోచన పట్టేది దేవుని సంఘం కాబడదు. అది మనుషుల ఆలోచన బట్టి కట్టిన సంఘమే, మనుషుల యొక్క నిర్ణయాలు బట్టి కట్టిన సంఘమే. దేవుని యొక్క అభిప్రాయము, దేవుని జ్ఞానము, దేవుని యొక్క చిత్తం అనేది ఆ సంఘంలో నిలవదు, ఉండదు. అది కాల్చివేయబడేటువంటి పనిగా ఉంటుంది అని చాలా స్పష్టంగా బైబిల్ చెబుతుంది. కాబట్టి నిలిచే పనిని కడదామా, కాల్చివేయబడేటువంటి పని కడదామా? దేవునికి మహిమకరమైనటువంటి పని చేద్దామా, లేదు దేవుడికి ఇబ్బందికరమైనటువంటి, దుఃఖకరమైనటువంటి, బాధ కలిగించేటువంటి పనిగా మనము కొనసాగుదామా? ఇది మన జీవితాల మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఈ భూమి మీద సువార్త పనిచేసేటువంటి క్రమంలో యథార్థమైనటువంటి పని చేయాలి, యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించాలి, మనం జీవించాలి, ఇతరులను జీవించేట్లుగా పురుకొల్పాలి. అది క్రైస్తవ జీవితం, అది క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి గొప్ప లక్ష్యం మాట. కాలిపోయేటువంటి పని వల్ల ఏం ప్రయోజనం లేదు, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. అది ఈ లోకంలో ప్రయోజకరంగా ఉండొచ్చేమో కానీ దేవుని యొక్క నిత్యరాజ్యానికి స్వాతంత్రించుకునే క్రమంలో అది ఎంత మాత్రం ప్రయోజకరమైంది కానే కాదు. కాబట్టి సువార్త పని జాగ్రత్తగా చేద్దాం, నేర్పరితనంగా చేద్దాం, నిలిచే పనిగా చేద్దాం. యేసుక్రీస్తు అనే పునాది మీద సంఘాన్ని కట్టేట్టుగా ఆ పనిని కొనసాగిద్దాం. తద్వారా దేవునికి మహిమగా సంఘంగా, దేవునికి చిత్తానుసారమైనటువంటి సంఘంగా, ఆరోగ్యకరమైనటువంటి బోధ చేత సంఘాన్ని పెంచేటువంటి విధంగా పనిని చేయాలి, పనిని బలపరచాలి, పనిని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఈ పాఠము తెలియజేయడం జరిగింది. కాబట్టి నిలిచే పని చేద్దాం, దేవునికి ఇష్టమైన పని చేద్దాం. మీ అందరికీ వందనాలు.